శివుడు నిజానికి 8 మూర్తులుగా ఉన్న 8 మూర్తులు మన కోసమే ధరించాడు తప్ప ఆయనకు మూర్తులు అక్కర్లేదు. ఆయన అమూర్తం, అంటే నామరూపరహితుడు. నామరూపాలు లేని ఈశ్వరుడు మన కోసం నామరూపాలు స్వీకరించాడే, దాన్నే కారుణ్యం అంటారు. ఇక్కడ ఆ కారుణ్యంతో ఆయన ఒక దివ్య నామం స్వీకరించాడు. ఎలాంటి నామం అంటే ఆ పేర్లు అంటే చాలు పాపాలు పోతే మన బ్రతుకు బాగుపడుతుంది. అలాంటి నామాలు స్వీకరించాడు. ఒక్క నామం చెప్పండి శివునిది. శివ. శివుని పేరు చెప్పండి అని నేనే పేరు చెప్పాను, శివ. ఇంకా మీకు తోచిన పేర్లు చెప్పండి, విన్నవి చెప్పండి చాలు. శంకర, శంభు, మహాదేవ, ఈశ్వర, పశుపతే, మృత్యుంజయ, రుద్ర. ఏ పేరు బాగోలేదండి, ప్రతి పేరు బాగుంది. ఒక్కొక్క పేరులో ఒక్కొక్క భావం చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకు రుద్ర అంటే ఏమని చెప్పాము? దుఃఖం పోగొట్టువాడు. మరొక అర్థం రుజాం ద్రావయతీతి రుద్ర, రోగాలు పోగొడతట. ఇప్పుడు ఈ పేరు నచ్చిందా లేదా? దుఃఖం పోగొట్టువాడు, రోగాలు పోగొట్టువాడు అంటే రుద్రాని నోరారా పిలవచ్చు. మనకు శుభాలు కలిగిస్తాడు, శాంతినిస్తాడు. శుభము, శాంతము, సుఖము శం అని అంటారు. కలిగిస్తాడు కనుక శంకర అని అన్నారు. ఇక్కడ ఈ పేరు బాగుందా లేదా? కానీ శుభాలు కావలసిన ఎవరికైనా శంకరుడు కావాల్సిందే. నాకు శంకరుడు వద్దండి అంటే వాడికి శుభాలు వద్దని అర్థం. ఇక్కడ కానీ శుభము, శాంతి, సుఖం ఇచ్చేవాడిని ఏమన్నారు? శంకర అన్నారు. ఆయన దగ్గర ఉంటే కదా మనకిస్తాడు. ఆయన దగ్గర ఉండడం ఏంటయ్యా? వాటన్నిటికీ ఆయనే ఆధారం, అది తెలుసుకోవాలి. అందుకే శంభు అంటారు. సుఖానికి, శుభానికి, శాంతానికి ఆధారమైన వాడు, ఉత్పత్తి స్థానమైనటువంటి వాడు కనుక శంభు. పిలిస్తే శంభో అయింది ఇక్కడ. కనుక శంభో, శంకర, శివ, రుద్ర. అయ్యయ్య ఎంత మంచి మాటలు. అందుకే వేదమాత కూడా నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ అన్నది ఇక్కడ. ఎంత శివుడయ్యా? శివ అంటే శుభస్వరూపుడు అని చెప్పారు. ఆయన కంటే శుభం ఇచ్చేవాడు ఎవడున్నాడా? లేడు. అందుకే శివతరాయ అన్నారు ఇక్కడ. శుభం కలిగించే వాళ్ళన్నిట్లోని ఆయన్ని మించిన వాళ్ళు లేడయ్యా. శివతరాయ మాత్రమే కాదు, శివతమ అన్నారు. మీడిష్టమ శివతమ అందా లేదా రుద్రం? శివతమ. తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు ఇంగ్లీష్లో. గుడ్, బెటర్, బెస్ట్. ఆయన మించిన వాళ్ళు లేడు, ఉత్తమలాగా. కనుక శివతమ, నిన్ను మించిన శుభస్వరూపుడు ఇంకెవడూ లేడయ్యా. నిన్ను తలంచుకుంటే దుఃఖాలు పోతున్నాయి, భయాలు పోతున్నాయి, ఇంకేం కావాలి? అందుకే మేము చేయవలసింది ఏమిటి? నిన్ను తలంచుకోవాలి. నిన్ను తలంచుకుంటే కారుణ్యంతో మమ్మల్ని కాపాడతావు. ఎక్కడి నుంచో వచ్చి కాపాడు. మొత్తం 8 రూపాలుగా అంతటా ఉన్నావు గనక అక్కడి నుంచో వచ్చి కాపాడతావు. అది ఎందరందరినీ కాపాడలేదయ్యా. నీ కారుణ్యాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఒకప్పుడు క్షీరసాగర మథనం చేస్తుంటే భయంకరమైన విషం వచ్చింది. ఆ విషం మామూలుగా రాలేదు, లోకాన్ని తగలబట్టేటట్టు వస్తుంది. కాటుకు లాంటి పొగలతో, అగ్ని సెగలతో మొత్తం ముల్లోకాలు నిండిపోయి క్షీరసాగర మథనం చేసిన దేవతలు, దానవులు కలిసికట్టుగా పరిగెత్తారు. అసలు దేవదానవులు కలవరు, కానీ ఇక్కడ కలిసిపోయారు. ఏంటి? పరిగెత్తడంలో. దుఃఖం కలిగినప్పుడు అందరూ ఒకటే, ఆ పరిగెడుతున్నట్ట. అందుకే ఆ పరిగెడుతున్న దేవతలందరినీ, దానవులందరినీ చూసి వీళ్ళు రక్షించాలని కరుణతో ముందుకొచ్చాడు. చూసారా? విషం పుచ్చుకోవడానికి ముందుకొచ్చాడు స్వామి. వీళ్ళందరూ క్షీరసాగర మథనం చేసింది అమృతం కోసం. చివరికి అమృతం వచ్చింది. అప్పుడు పుచ్చుకున్నది ఎవరు? అమృతం పుచ్చుకున్నది ఎవరండి? దేవదానవులిద్దరూ మథనం చేశారు, కానీ అమృతం ఎవరికి వచ్చింది? దేవతలకి. అమృతం కోసం ఇద్దరు తప్పించారు, కానీ అమృతం దేవతలకే ఇచ్చాడు నారాయణుడు. ఎందుకు? అసురత్వానికి అమరత్వం వస్తే ప్రపంచానికి ప్రమాదం గనక. ఇది తెలుసుకోవాలి. ఇది లోకానికి ప్రమాదం కలిగించే అసురులు అమృతం తాగి అమరులైపోతే ఏమవుతుందండి? ప్రపంచానికి ప్రమాదం. కనుక వారికి అమరత్వం ఇవ్వకూడదు. ఎవరు లోకానికి మేలు కలిగించాలనుకుంటారో మన సురలు అంటారు. సూర అంటే మేలు కలిగించే స్వభావం ఉన్నవారు సురలు. అసురులు అంటే ఆ స్వభావం లేనివారు అసురులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ కాలం ఉండాలి? ఎవరు మేలు కలిగిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం ఉండాలి. ఎవరు కీడు కలిగిస్తారో వారు ప్రమాదం. అంతే కదా? ఎవరు ఉగ్రవాదులో, ఎవరు తీవ్రవాదులో, ఎవరు ప్రపంచాన్ని భయపెడుతుంటారో, ఎవరు అనేక మందిని చంపేస్తూ ఉంటారో, ఎవరు కొత్త విషయాన్ని కనిపెట్టి కొన్ని లక్షల మంది చంపడానికి ప్లాన్లు వేస్తారో వాళ్ళని ఏమని అంటారు? ఇప్పుడు అసురులు అంటారు. వాళ్ళు ఉండకూడదు కదా, వాళ్ళు ఉంటే ప్రమాదం. కనుక ఏదో మథనం చేయడానికి వచ్చేసారు, కానీ అమృతం కోసం అర్హులు కారు. అందుకే భగవంతుడు ఎప్పుడు ఎవరు అర్హులో వాళ్ళకి ఇస్తారు. ఆశ అందరికీ ఉంటుంది, అర్హత కొందరికే ఉంటుంది. తెలుసుకోండి, ఆశ ఉండడం అర్హత కాదు. అసురుడికి ఆశ ఉంటుంది, అమరులకి ఆశ ఉంటుంది, సురులకి ఆశ ఉంటుంది.
కానీ ఈశ్వరుడు చూస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పుడూ లోకక్షేమం కోసం, ఆ ఈశ్వరుడే శివుడు, ఆయనే నారాయణుడు, ఇద్దరికి భేదం లేదు అని ఈ క్షేత్రమే చెప్తుంది. హరిహర క్షేత్రం కదండి. కానీ ఎప్పుడు శివకేశవుల మధ్య భేదం చూపించకూడదు. చూపిస్తే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ నరకం. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు భేదం చూపించాలి, తెలుసుకుంటే చాలు. అందుకే విషాన్ని నిగ్రహించడానికి శివుడు వస్తే అమృతం పంచడానికి నారాయణుడు వచ్చారు. రెండూ కూడా. అయితే అమృతం నారాయణుడే మింగలే. నాకప్పుడు విషం ఎందరూ తాగమని చెప్పారు కానీ అమృతం ఇవ్వలేదు ఎందుకు అని శివుడు అడగలే. అవునా లేదా? విషం వచ్చినప్పుడు మాత్రం ఏం చేశారండి? శివా రక్షించు, శివా రక్షించు అన్నారు. ఆ మహానుభావుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా శివుడు? అదే చిన్న పాత్రలో వచ్చింది ఆ విషం. అమృతం అంటే చిన్న కలశంలో వచ్చింది, కానీ విషం ఎలా వచ్చిందో తెలుసా? వ్యాపించిపోయింది మొత్తం. భయంకరంగా విషం వ్యాపించిపోయింది. మనం అనుకుంటే ఇది పురాణ కథని. నేను కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఒక సైంటిస్ట్ ఒక మాట చెప్పాడండి, ఇది వినాల్సిన విషయం. ఈ సృష్టి ఆరంభించిన కొంతకాలానికి ఏదో అంతరిక్షంలో మార్పు జరిగి ఒక భయంకరమైన విషం ఉత్పన్నమైందిట. వాళ్ళు సైన్స్తో చెప్తున్నారు. ఉత్పన్నమైన విషం ఏర్పడిన సృష్టిని మొత్తం దగ్ధం చేసేటంత తీవ్రంగా ఉందిట. ఏమి జరిగిందో ఏమో కానీ ఎవరు నిగ్రహించినట్టు అది అలాగా డిజాల్వ్ వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆ కథనే మేము క్షీరసాగర మదన్నో నీలకంఠ లీలగా పురాణాల్లో చెప్పామయ్యా అని చెప్పారు. ఇది తెలుసుకోవాలి. అందుకే పురాణ కథలు జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సైన్స్ అర్థమవుతుంది. అప్పుడు సైంటిఫిక్ మతం హిందూ మతం అని అర్థమవుతుంది. అలాంటి మతంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అని తెలుస్తుంది. ఏవీ తెలియకుండా బతికేయడం దురదృష్టం అని తెలుస్తుంది. ఇప్పుడు కానీ తెలుసుకోవాలి మనం. ఎంత అద్భుతమైన రహస్యం. కనుక ప్రపంచాన్ని బాధ కలిగిస్తున్న విషాన్ని నిగ్రహించాడు పరమాత్మ. ఎలా నిగ్రహించాడో పురాణం చెప్తోందండి. అంత వ్యాపించిపోయింది సెగలెలుకుతూ విషం. అప్పుడు ఈశ్వరుడు ముందుకొచ్చాడు. పైగా అందరూ రక్షించవయ్యా అని అరిచేరే కానీ వాళ్ళ అరుపు కంటే ముందు ఆయన వచ్చాట. అంటే మన పిలవక ముందే మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. లోకక్షేమానికి సిద్ధంగా ఉంటాడు. వచ్చినవాడు ఏం చేశాడు? ఇలా నిలబడి ఆ విషాన్ని చూశాడు ఒక్కసారి. చిత్రం ఏంటంటే ఆయన విషాన్ని చూసినప్పుడు ఆయన శరీరం మీద ఉన్నవేమీ కందిపోలేదు. బయట ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారు. ఆయన అంటే ఈశ్వరుడు కనుక ఆయనకేం కాదు, కానీ ఆయన శరీరం మీద ఏమున్నాయో తెలుసా? సర్పాలు ఉన్నాయి కదా. కదలంబారవు పాప పేరులొడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నిజ జూటార్థేందుడున్ కందడున్ అంటారు పోతన గారు ఇక్కడ. అరే బయట నాగదేవతలు ఉన్నారు, వాళ్ళు విషం రాగానే పారిపోతున్నారు. చారణులు, గంధర్వులు, సిద్ధులు, దిక్పాలకులు, గ్రహదేవతలు, ఇంకా రాక్షసులు, వీరు వారు అననేలా అందరూ పారిపోతున్నారండి. బయట నాగులు పారిపోతున్నాయి, కానీ శివుడు మీ ఇంటి మీద ఉన్న పాములు మాత్రం చక్కగా చూస్తున్నాయి ఇటు విషయాన్ని. వాటికి ఏమీ బాధలేదు. అలాగే చంద్రుడు ఒక దేవత, ఆయన బయట పరిగెడుతున్నాడు, కానీ నెత్తి మీద ఉన్న చంద్రలేఖ మాత్రం కందిపోలేదు. అలా చూస్తుంది చంద్రుడు కూడా. ఏమి ఆశ్చర్యం అండి. పోనీ స్వామికి చెమట కూడా పట్టలేదు అంత వేడికి. పోనీ అనీశ్వరుడు పాములు కదలకపోవడం ఏంటండి? పైగా వింత చూస్తున్నాడు, ఆశ్చర్యంగా దర్పంగా చూస్తున్నాయి. అంటే శివుణ్ణి ఆశ్రయించుకుంటే దేనికి భయపడనక్కర్లేదు. అవి శివుణ్ణి ఆశ్రయించుకున్నాయి, అందుకు వాడికి భయం లేదు. ఆయన కారుణ్యమూర్తి, తనను ఆశ్రయించుకున్న వాటిని ఎప్పుడు బాధపడినప్పుడు అని శివుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఏ బాధ లేదండి. అవి ఆ పని చేసే గట్టిగా పట్టుకున్నాయండి. పట్టుకోవడం చేతనవ్వాలి. అలా చేసిన వాడు హుంకరించేట ఒక్కసారి. హుంకరించగానే అంత విషం భయపడిపోయి నెమ్మదిగా చిన్నగా మారిపోయింది. శివుడు చూస్తూ ఉంటే నేరేడు పండులా ముద్దగా అయిపోయింది. అంత ముద్దయిన విషాన్ని అలా అరచేత్తో పట్టుకుని మింగి కంఠంలో పెట్టి దాచాడు. ఎందుకంటే ఆయనకు లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. లోకాలకి లోపల బయట కూడా ఆయనే ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే లోపల బయట కూడా ఉన్నాడు. మరి లోపల బయట ఈశ్వరుడు ఉంటే లోకాలన్నీ ఆయనకు లోపల బయట ఉన్నట్టేగా. కానీ లోపల లోకాలు బయట లోకాలు కందిపోకుండా కంఠంలో దాచిపెట్టుకున్నాడు స్వామి. ఇక్కడ అక్కడ మాత్రం ఎందుకు దాచుకోవాలయ్యా? అంత దాన్ని ఇంత చేసిన వాడివి, అది కనబడకుండా చేయొచ్చు కదా. ఎప్పుడు ఆ నీలం రంగు చూపిస్తావెందుకు కంఠంలో? పాపం తెల్లని వాడు శివుడు తెలుసా. మనం తెలియక పెయింటర్లంతా నీలం శివుడిని వేస్తారు, కానీ శివుడు నీలంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. విష్ణువు నీలమేఘశ్యాముడు, శివుడు తెల్లనివాడు. ఎంత తెల్లవాడంటే శుద్ధస్ఫటిక సంకాసం త్రినేత్రం చంద్రవక్త్రకం అంటూ ఉంటారు. పురాణంలో అయితే గోక్షీరాభం అని వర్ణించారు. ఆవు పాలలా తెల్లగా ఉంటాడు శివుడు. ఎందుకు అలా తెల్లగా ఉంటాడంటే శుద్ధమైన వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడం కోసం తెల్లగా ఉంటాడు. అలాంటి ఆయనకి కంఠం నలుపెక్కిపోయిందండి.
అరే అందంగా ఉన్న వాళ్ళకి ఒంటి మీద ఒక మచ్చ వస్తేనే దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తాపత్రయపడుతూ ఉంటారు. అది కనబడితే అసహ్యంగా ఉంటుందని చాలా బాధపడుతుంటాం. అలాంటిది అంత తెల్లని వాడికి కంఠంలో నల్లదనం కనబడితే అది అంత మచ్చండి, అవునా లేదా? కానీ అది ఎవడో మచ్చనుడు శివుడి దగ్గర. ఎందుకంటే లోకక్షేమం కోసం పెట్టుకున్న మచ్చ కూడా అలంకారంగానే కనబడుతుంది కదా అన్నారు ఇక్కడ. వికారోపి శ్లాఘ్య అన్నారు ఇక్కడ. భువన భయభంగ వ్యసనిన, లోకంలో ప్రమాదాన్ని పోగొట్టాలని నిలబడి పరమాత్మకి మచ్చ కూడా మాణిక్యంలాగే ప్రకాశిస్తూ వస్తుందయ్యా. ఒక అద్భుతమైన అలంకారం, నీలమణిలా ప్రకాశిస్తుంది. అప్పటి నుంచి ఆయన పేరు మారిపోయింది, నీలకంఠ. మరొక పేరు వచ్చింది. మీ ఇష్టం ఎంతకు చెప్పిన శివుడి పేర్లు ఇది కూడా పెట్టుకోండి. మీరు అంటారంటే నేను మంత్రంగా అనిపిస్తాను. శ్రీ నీలకంఠాయ నమః శివాయ, శ్రీ నీలకంఠాయ నమః శివాయ, శ్రీ నీలకంఠాయ నమః శివాయ.